విరాళం ఇస్తారండి? రూమ్ క్లీన్ చేస్తున్నారు, మీరు వెళ్ళండి. బాబు మీ హోటల్లో దొంగలు జాగ్రత్త అని చెప్పారు కానీ ఇలా నిలువు దోపిడీ చేసే దొంగలు చెప్పలేదా? నిలువు దోపిడీ చేయడానికి బయలుదేరింది నువ్వా మేమా? ఏంట్రా బాబు నీ పేరు ప్రేమ్ కుమారా? ఈ కన్స్ట్రక్షన్ తెలిసిపోయిందా? ఎరా నువ్వు మినిస్టర్ గారి తాలూకా? ఈ డైలాగ్ నేను చెప్పలేదే. నువ్వు చెప్పలేదు కానీ మేము అనుకున్నాం. మీరు అనుకుంటే నాదే తప్పు. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేమీ చేయొద్దు. రూమ్ రెంట్ కట్టి ఆ బట్టలు సూట్ కేసు తీసుకెళ్ళిపో. ఇదిగో ఇది అన్నయ్య అక్రమం అమానుషం. మేం కాబట్టి ఆ డ్రైవర్ పనితో వదిలిపెడుతున్నాం. పోలీసు వాళ్ళు అయితే రెండు కూడా లాక్కుపోతారు. గురుగారు మీరేమనుకోనంటే లుంగి ఒకసారి ఇస్తే 2 days లో ఇచ్చేస్తాను. పోనీ మీ డ్రైవర్ అండి. చూస్తారంట తీసుకోండి. అమ్మ నా స్టెఫిగ్రాఫ్, నిన్ను చూడగానే మనసు పారేసుకున్నా, మనీ పరుసు పారేసుకున్నా, పరువు పారేసుకున్నా, ఇంకేం పారేసుకుంటానేంటో. మీరేంటే ఉచితంగా వచ్చిన నాకేస్తున్నారు. బీకు లోకైపోయినా ఆవారా హూ ఆవారా హూ మే ఆసమాన్ కా. అవునండి. హాయ్. హలో. నేను వెళ్ళి పూలు తెచ్చుకుంటానండి. అలాగే. హౌ ఆర్ యు? ఫైన్. ఆవారా హూ. ఎన్నాళ్ళు కనిపించావు, ఆ రోజు రమ్మన్నావు, మిస్ అయిపోయావు. ఏదైనా చూస్తున్నావు, గుర్తుపట్టలేదా? టెన్నిస్ కోర్టులో గుర్తుపట్టలేదా? ఆ రోజు మిస్సింగ్, ఈ రోజు కిస్సింగ్. ఎవరో పిచ్చోళ్ళ ఉన్నారండి. తన్నరు పప్పరు తిన్నారే తందరు కన్ను డోలే మేరే మన్ను డోలే మేరా దిల్ కా గయా ఆసమాన్ రే కౌన్ బజా శ్రియా చారి జంబల కృపాల్. అయ్య బాబే ఇందుని ఆ మోహన్ గాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అక్క నిర్ణయించుకుంది. సరే ఇప్పుడు ఏం చేయాలి? ఆ మోహన్ గాడి కాలో చెయ్యో తీయించావనుకో, చూస్తూ కుంటివాడికి కూతుర్నిస్తుందా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? చెప్తా పద. వెళ్ళొస్తానండి. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళు. మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పా. అలాగే. అమ్మగారండి బ్యాగ్. జాగ్రత్తగా దింపిరా. ఏం బెగబడగక్కయ్యా, మేము దగ్గరుండి అన్ని చూసుకుంటాగా. రారానయ్యా. వెళ్ళాలి, అడ్డు తప్పండి.
కొంప ములిగింది. వాడు తలపాలు కొట్టాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే కథ అడ్డం దొరుకుతుంది. పద. చాలా అదృష్టం. ప్రమాదం కొద్దిలో తప్పింది. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. 4 రోజులు రెస్ట్ మాత్రం చాలా అవసరం. లేదండి, నాకు చాలా పనులు ఉన్నాయి. అర్జెంటుగా వెళ్ళాలి. పనులెప్పుడు ఉంటూనే ఉంటాయండి. అయినా ఆరోగ్యం కన్నా పనులు ఎక్కువ. అవును బాబు, మా ఇంటికి వచ్చి వెళ్తుండగా ఇలా జరిగింది. మాకెంత బాధగా ఉంటుంది. అయినా మీ వాళ్ళంతా ఏమనుకుంటారు? తలకి గాయం చాలా ప్రమాదం. 4 రోజులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఫోన్ చేయండి అమ్మా. అలాగే. నేను వస్తానమ్మా. నమస్కారం. డాక్టర్ చెప్పింది విన్నారుగా. 4 రోజులు మంచం దిగడానికి వీల్లేదు. ఈ డాక్టర్ చెప్పాక తప్పుతుందా? అలాగే. సరే, రెస్ట్ తీసుకోండి. డబుల్ దేని డబుల్ 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 పెద్దనా ఇలా ఇక్కడ వచ్చి కూర్చో. చేతిలో కర్ర ముసుగు దొంగోళ్ళలాగా డబుల్ దే డబుల్ దే. ఏ ఊరు వెళ్ళాలా? నాకరేకల్లో ఒకటి. నకిరే కల్లు. డబుల్ దే. ఇదిగా టికెటేదా? టికెట్ ఏం చేసుకుంటా? టికెట్ ఫోటో కట్టి చింట్లో పెట్టుకుంటావా? ఏమన్నా లాటరీ టికెటా పార్టీ టికెటా? సరే. మొదటిసారి ఎక్కినట్టులో టికెట్ ఇవ్వడం. అలా పెట్టుకండి, మన సంగతి తెలియదు అనుకుంటా. ఏయ్, ఏంటి చొక్కా పట్టుకుంటావు? తమాషాగా ఉందా? వదిలా. ఊరికే నిన్ను పట్టుకుందే వదలడానికి కాదురా, మరి దేనికి? నీ ఆట కట్టించడానికి. ఏంటే నువ్వు నా ఆట కట్టించేది? ఏంటంట? నేనేదో నా ఆట కట్టిస్తాడంట. 5 సంవత్సరాలైంది. డబ్బులు తీసుకోవడం కదా, టికెట్ ఇవ్వడం తెలీదు. ఏం బెదరు? సార్ మీరా? ఏంటి సార్ మారువేషంలో వచ్చారు? టికెట్ తీసుకోండి సార్. ఇదిగోండి సార్ టికెట్. రేయ్, నువ్వు నాకు టికెట్ ఇవ్వడం కాదురా, నేనే నీ టికెట్ చించేశా. అంటే అర్థం కాలే? ఉద్యోగంలోంచి పీకేశా. అయ్యో, ఎప్పుడు వచ్చినా చెయ్యి ఖాళీ లేదంటారు. ఇదేం కొంపరా దేవుడు. అమ్మా తల్లే అన్నపూర్ణమ్మక్కాయ్, రేజర్ సెట్టు ప్యాంటు షర్టు ధర్మం చెయ్యమ్మా. ఓహో, రేజర్ సెట్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. అమ్మా. తల్లే సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బాటిలు ధర్మం చేయి తల్లే. అన్నపూర్ణకాయ్, తల్లే అన్నపూర్ణమ్మక్కాయ్. తల్లే. ముస్తాను కదా. నేను ముష్టాను అనుకున్నావా? పుడుతూ ఎవడు చిప్ప చేత్తో పట్టుకొని పుట్టలేదులే బ్రదరు. నేను అంతే. బాబు నీకు దండం పెడతా, నేను ముష్టోని కాదయ్యా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ నో యువర్ ప్రాబ్లం బ్రదర్. యు ఆర్ బెగ్గర్, ఐ ఆమ్ బెగ్గర్. బోత్ ఆర్ సేమ్, నో డిఫరెన్స్. తల్లే అన్నపూర్ణమ్మక్కాయ్. తల్లే. ఏంట్రా పోటీలు పడుతున్నారు? వీడు రేజర్ సెట్ ప్యాంటు షర్ట్ అడిగాడని నేను సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బ్యాట్లు అడిగానయ్యా. అలాగా? ఆ. ఏరా, నీకు అసలు గుర్తుందట్రా? దున్నపోతులా ఉన్నావు, అడుక్కు తింటావా? పైగా రేజర్ సెట్టు ప్యాంటు షర్టునా? తమ్ముడు నేను. చిచి, నువ్వు నాకు అన్నవట్రా? చెప్పు తీసుకొడతా. ఆగుమి. ఒరే బావా, ఏమిట్రా ఈ వేషం? నువ్వు ఇంకా రాలేదని మీ నాన్న నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు రా. రాకూడదు. ఏ నేను పెళ్లి చూపులకు వెళ్లకుండా ఊర్లోనే ఉన్నాను తెలిస్తే మా నాన్న డొక్క చిచ్చేస్తా. అదేంటి, నువ్వు వెళ్లేదా ఏంటి? ఎందుకని? అమ్మాయి, మీ తమ్ముడిని పిల్లని చూసినారని పంపిస్తే వెళ్ళి 2 రోజులు అయింది. కబురు లేదు, టెలిఫోన్ లేదు. అసలు ఈ కంట్రీ మీద వెళ్ళుంటాడంటవా? వెళ్ళే ఉంటాడు నాన్న. నువ్వంటే వాడికి చచ్చేటంత భయం. కాకపోతే వాళ్ళు 2 రోజులు ఉండమని ఉంటారు. పోనీ నువ్వన్నా ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. ఆ టెన్నిస్ ప్లేయర్ అమ్మాయి నేను కావడం కోసం ఆ నక్క పంపిస్తే 1 రోజులో వస్తానని అదే పోగిపోయాడు. నేను ఇలా అల్లాడిపోతున్నాను. డబ్బులు లేవు, తిండి లేదు, తిప్పలు లేవు. 2 రోజుల నుంచి సామాన్ లేదు బావా. అది తెలుస్తూనే ఉంది కానీ సరే, ఓ పని చెయ్యి. ఏంటిది? మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, ఆ. లేనప్పుడు ఇంట్లోకి వచ్చేసాయి. ఆ తర్వాత కదా నేను నడిపిస్తా. థ్యాంక్స్ బావా. ఆ. చిల్లరేమనుందా? చిల్లర లేదు కానీ ఆ. నేను తాకట్టు పెట్టి ఆ. సూట్ కేసు బట్టలు తెచ్చేసుకో. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్. ఆ. ఏయ్, శివానందం! వెళ్ళే, ఆ. అడుగు తినడానికి తెల్లారింది. ఆ. 10 పైసలు ఇస్తే చాలదంట. వెళ్ళే. అలాగే బాబు. అమ్మా ఏంట్రా 10 పైసలు అడిగి దానం చేసావా? ఆ. అది అక్కడ 10 పైసలు ఎట్ట తగ్గిందా అనుకున్నా. ఇదన్నమాట. నీదే ఒక ముష్టి బతుకు, దానితో ఒక వేరే ముష్టి. అమ్మాయి, వీడికి ఇవాళ కాఫీ కట్టే. ఆ? సౌండ్ రానికో, భోజనం కూడా కట్ అయిపోతున్నాయి. చెప్పులు చేత్తో కాదు, నెత్తిని పెట్టుకుని తీసుకెళ్ళు. హార్లిక్స్ ప్లీజ్. ఏమిటి బ్యాగ్ సర్దుకుంటున్నారు? ప్రయాణమా? అవునిందు, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
లేకపోతే ఒక మనిషి బ్రతుకు బజారు పాలవుతుంది. డాక్టర్ మిమ్మల్ని 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు, మర్చిపోయారా? డాక్టర్స్ అనేకం చెప్తుంటారు, విని మర్చిపోలే గాని అవన్నీ ఆచరించడం ప్రారంభిస్తే కొత్త కొత్త రోగాలు మొదలవుతాయి. ఎక్కువ తినొద్దంటారు, ఎక్కువ మాట్లాడొద్దంటారు, ఎక్కువ నవ్వొద్దంటారు, ఎక్కువ ఏ ఇందు అదేంటి, దేనికా కన్నీరు? నేను వెళుతున్నాననేగా. వెళ్తే వెళ్ళండి, ఎవరో బజారు పడతారన్నారుగా. నేనేమైపోతే మీకే? ప్లీజ్ అలా మాట్లాడకు. నీకంటే నాకెవరూ ముఖ్యం కాదు. కానీ ఒక రోజులో వస్తానని ఒకరికి మాట ఇచ్చాను. అవునులేండి, గాయం మానేదాకా ఉండమని అడిగాను, కానీ మీరు మాట ఇవ్వలేదుగా. అబ్బా ఇందు, ఇక్కడ నువ్వు అక్కడ వాడు, అదే ఆ వ్యక్తి. ఏం చేయమంటావు చెప్పు. సరే నేనుండిపోతాను, నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను, సరేనా? ఒరే బావా, బావా, నీ బాబు తారు డ్రమ్ములో దొర్లుకుంటూ వస్తున్నాడు. దాక్కో, దాక్కో. అమ్మాయి, నాకేదో అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఆలస్యం ఎందుకు, అది కాస్త తీర్చురండి. నర్మయ్, నా అనుమానం అది కాదు. అసలు ఈ విధవ ఆ ఊరు పెళ్లి చూపులకి వెళ్ళాడా లేక ఎక్కడన్నా అడుక్కు తింటున్నాడా అని. టేబుల్ కింద తింటున్నాడు. ఏదో సౌండ్ లీక్ అవుతుంది. అబ్బే, ఎవరికి ఎక్కిళ్ళు? నాకే మావయ్య. అయితే తలపైకి ఎత్తో గ్లాస్ ఉండి లోట పోసుకో. మీరు మాత్రం కిందకి చూడకండి, ఏ శరీరంలో శక్తి వృధా అవుతుంది. అది నిజమే. అట్లా సౌండ్ చేయకు, ఏదో అరిచినట్టుగా ఉంది. సబ్బా. మావయ్య, ఆ, ఇక్కడ బాగా ఉక్కపోస్తోంది, మ్. కానీ ఖర్చు లేకుండా బయట ఫ్రీగా గాలి తిరుగుతుంది. బయటికి వెళ్దాం పదండి. నువ్వు ఉండవయ్యా. పిల్లని చూసిరారా అని పంపిస్తే అసలు వీడు ఏమైనట్టు? కొంప తీసి కట్నం తీసేసుకుని కళ్యాణం చేసేసుకుని కార్యం కూడా కానిచ్చేసి కాపురం అక్కడే పెట్టేసాడా కర్మ. అదేం జరిగి ఉండదు, గుడ్డలు లేకుండా గడ్డాలు పెంచుకుని తిరుగుతూ ఉండొచ్చు. ఎందుకంట ఊహించావు? ఉత్తినే, ఏం ఖర్చు లేదు కదా అందుకని. ఏమిటోనే అమ్మాయి, ఒక్కసారి ఫోన్ కొట్టి మాట్లాడితేనే గానీ నాకు మనశ్శాంతి ఉండేట్టుగా లేదు. ఇంట్లోంచి ఆ ఊరికి ఫోన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 252 రూపాయలు అవుతున్నాయా? నేనేమంతా ఎర్రోని కాదు, మన ఫోనే వాడటానికి. రా చెప్తా.